ఈ విశ్వనాథ్ కాశీఖండం 33వ అధ్యాయములో జ్ఞానవాపి జల మహిమను వివరించబడి ఉంది. అనగా అనావృష్టితో ఉన్నటువంటి భూమండలము మీదకి స్నాన పాదులకు, జలతపములకు, త్రాగుటకు నీరు లేక అల్లాడిన భూమండల వాసులకు ప్రాణము లేచి వచ్చినట్లుగా ఆ నీరు వచ్చినది. మిక్కిలి అతి చల్లగాను, సమస్త పాపాలను నాశనం చేసే విధముగా బహుస్వచ్ఛముగాను, కొంచెం నీలి వర్ణముగాను, మరికొంచెం తెల్లని పాలవలెను, మరి శివుని నామాల వల్లే పవిత్రముగాను, అమృతం వలె మధురముగాను, అజ్ఞానాంధకారమును పారద్రోలే జ్ఞాన స్వరూపముగాను, గోమాత శరీరం వలె సుఖస్పర్శగాను, పంచామృత కలస తీర్థకి జై మహాకాళ భైరవకి, జై మహాకాళ భైరవకి, జై ఆచమించిన వారికి హృదయమున లింగత్రయముగాను, విశ్వేశ్వరునికి పార్వతీమాత సుఖస్పర్శ కంటే అధికముగాను, మహాతీర్థములో స్నాన ఫలితము కంటే గొప్ప అధికముగాను ఈ జ్ఞానవాపి జల మహిమ ఉన్నదని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునికి కాశీఖండం 33వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. జై కాశీ విశ్వనాథ్. సమస్తాలోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి.